జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉమ్మడి రేగొండ కొత్తగోరిపల్లి మండలాల్లోని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజా ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిలకు భారం తగ్గిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేగొండ ఉమ్మడి మండలంలో 76 చెక్కులను సుమారు 77 లక్షల రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు మనము ఇచ్చిన మాట అమలు చేసే కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు వరదలలో కొట్టుకపోయినటువంటి వాళ్ళకి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణ ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, అదేవిధంగా ఇండ్లలో నీళ్ళు వచ్చిన వారికి 10,000, అదేవిధంగా పొలాలకి ఇసుక మెటలు పెట్టిన వారికి కూడా ఎకరాన 10,000 రూపాయలు, గేదెకు 50,000, మేకలకు గొర్రెకు 5,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రజాపాలన, ప్రజల కొరకు ఉండేటువంటి సేవకులుగా పాలకులుగా కాకుండా పనిచేసేటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కనుక ఈరోజు ముఖ్యంగా ఈ రేగొండ ఉమ్మడి మండలంలో కొడవటంచె లక్ష్మీనరసింహస్వామి ఆరాధ్య దైవమైనటువంటి, బుగులోని వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవమైనటువంటి 2 దేవాలయాలు ఉన్నాయి. ఆ 2 దేవాలయాలకు కూడా టూరిజం మంత్రిని అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఆ దేవాలయాలను ముఖ్యమంత్రి గారు 12,15,00,00,000 కొడవటంచెకి ఇచ్చారు.